మా పిన్ని ఒక పక్క తింటూ ఒక పక్క కలుపుతూ నాకు కదా నేతిడు గెంటిది ఎవరన్నా తింటారా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడు మా పల్లెకి వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళే దారంతా ఎంత అందంగా వెళ్తూ ఉంటే ఇంకా అంత ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. పచ్చని పంట పొలాలు, మధ్యలో అటు ఇటు రెండు వైపులా పచ్చగా పంట పొలాలుండి మధ్యలో వెళ్తూ ఉంటే ఆహ్లాదంగా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ పల్లెటూరి వాతావరణం చూడంగానే. అందులో ఈ రోడ్లో వెళ్తుంటే ఆ పచ్చని పైరుగాలుల వాసనకి ఇంకా ఇంకా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఊరు వెళ్ళిన తర్వాత, ఇది యాక్చువల్గా సంక్రాంతికి తీసిన వ్లాగ్ అనమాట. ఊరు వెళ్ళిన తర్వాత అరిసెలు అమ్మ నా కోసం చేపిస్తూ ఉంది. యాక్చువల్గా అరిసెలు ఎక్కువగా లాక్కొని పీక్కొని తినే అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం. కానీ మా ఊర్లో అందరూ కూడా నార్మల్ అరిసెలు చేస్తారు. నాకు ముదురు పాకం అంటారు దాన్ని. అలాంటి పాకం చేసి నా అరిసెలు ఇష్టం. సో ఇక్కడ ఏంటంటే ముగ్గులు స్టార్ట్ చేసేసారు మా పిల్లలందరూ అప్పుడే. ఇంకొకటి, ఈ అరిసెలు చక్కెరతో కానీ బెల్లంతో కానీ చేస్తూ ఉంటారు. కానీ నాకు ఇష్టమైన అరిసెలు ఏంటంటే పాకం వచ్చి ముదురు పాకం అని చెప్పాను కదా ఇందాక, ఆ విధంగా పట్టి తర్వాత అరిసెలు చేస్తే సాగుతూ ఉంటాయి అరిసెలు. ఒక్క అరిసె తిన్నట్టుంటుందని నాకు అదే ఇష్టం అన్నమాట. మొత్తానికి అరిసెలు టేస్ట్గా రావాలంటే బెల్లం బియ్యంలో రెండిట్లో తేడా వచ్చిందంటే ఇంక అరిసెలు బాగా రావన్నమాట. బెల్లం కూడా చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు ఊర్లో. సో పర్టికులర్గా ఏదైనా ఒక షాప్లో ఆ బెల్లం సెట్ అయిందంటే ఇంకా ఒకరు ఇక్కడ ఈ షాప్లో బెల్లం తీసుకొచ్చాం, మాకు అరిసెలు బాగా వచ్చాయి, సేమ్ షాప్లో మీరు కూడా తీసుకోండి అని అందరూ ఒకరికొకరు చెప్పుకొని వీలైనంత వరకు మా పల్లెలో మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకే బెల్లాన్ని తెప్పిస్తూ ఉంటారు. సో అలా ఇది నెల్లూరులో తెచ్చిన బెల్లం అన్నమాట. సో ఇది అరిసెలు టేస్ట్గా వస్తాయని చెప్పి మేము కూడా దీన్ని ట్రై చేస్తూ ఉన్నాం. నార్మల్గా అరిసెలు చేయడం అందరి వల్ల కాదు, ఎందుకంటే ఆ మెజర్మెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా రాకుంటే అరిసెలు ఏంటంటే విరిగిపోయినట్లు పిండి పిండిగా ఎరేరబోతాయి అంటారు కదా, అలా వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్ ఏ బెల్లమైనా సరే మనం కొద్దిగా హీట్ చేసి బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి కరగబెడతారనమాట. సో ఈ విధంగా తిప్పుతూ ఉంటే ఆ బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. కానీ మీరు ఎంత ఆర్గానిక్ బెల్లం తెచ్చినా, ఎలాంటి బెల్లం తెచ్చినా కూడా దానిలో లైట్గా ఇసుక వస్తుంది అనమాట. సో ఆ ఇసుకని మనం తీయకపోతే, వడగట్టకపోతే ఆ అరిసెలంతా కూడా ఇంకా మనకు కరకర అంటూ ఉంటాయి, రాళ్ళంతా ఇసుకగా ఉంటుంది అనమాట. అందువల్ల కొద్దిగా హీట్ చేసిన తర్వాత బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ విధంగా ఆ క్లాత్తో వడబోస్తారు. సో ఈ వడబోసినప్పుడు ఏదైనా ఇసుకున్నా, ఏదైనా చెత్త అంటే షుగర్ కేన్ నుంచి తీసినప్పుడు దానిలో పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. అప్పుడు ఏంటంటే ఆ ఫిల్టర్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మళ్ళీ కాగబెడతారు. సో కాగబెట్టినప్పుడు ఆ పాకం పడేదాకా తిప్పుతూ ఉండాలి. సో మొత్తానికి ఫిల్టర్ చేసేసారు. ఆ ఫిల్టర్ చేసింది నేను షూట్ చేయలేదు, కానీ చేసుంటే కనుక ఎంత చెత్త ఉందో ఆ బెల్లంలో అనేది మీకు తెలిసే ఉంటుంది, తెలుసుంటుంది. సో ఇప్పుడు ఫిల్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బెల్లం వడగట్టిన నీళ్ళని మళ్ళీ ఇలా పోసేసి ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఈ బెల్లం పాకం పట్టడం అనేది ఒక పెద్ద టాస్క్. సో ఆ బెల్లం పాకం కరెక్ట్గా పట్టకపోతే అరిసెలు సరిగా రావన్నమాట. సో దీనికి పల్లెటూరులో వాళ్ళందరూ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం పిలుస్తూ ఉంటారు. సో ఏంటంటే ఈ బెల్లం పాకం పట్టించేసి వెళ్ళండి, మేము అరిసెలు చేసేసుకుంటాం, ఈ పాకం కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కదా అని ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళని పిలుస్తూ ఉంటారు పాకం పట్టేందుకు. మా పిన్ని ఒక పక్క తింటూ ఒక పక్క కలుపుతూ నాకు కదా నేతిడు గెంటిది ఎవరన్నా తింటారా? పాకంలో నెయ్యి వేసుకొని తింటుంది మా పిన్ని. తిప్పు, తినింది చాలు. తిప్పు బ్రో. అంటే తిప్పితే పొంగుతుందా? ఆ కాకి నీళ్ళు కోసం వచ్చింది.
నార్మల్గా అమ్మ ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా చేపించేదన్నమాట, చక్కెర కానీ బెల్లం కానీ. ఈ సంవత్సరం అయితే ఎందుకో చాలా వీక్గా ఉంది అమ్మ, ఏ పని చేయడానికి కూడా ఒళ్ళు సహకరించట్లేదు. అందుకే నేను వద్దులేమ్మా డ్రాప్ అయిపోదాం, ఈ ఇయర్ లేకపోతే పోయిందిలే, మళ్ళీ ఎప్పుడైనా ఓపుకున్నప్పుడు చేసుకుందాం అంటే కూడా పాపం నాకు ఇష్టం అని చెప్పి మా పక్క ఊరికి పంపించి మరీ చేయించిందనమాట. ఏంటంటే తిను మనకు సిస్టర్ వర్స్ అవుతుంది, తను బాగా ఎక్స్పర్ట్ అనమాట ఇలాగే పీకే అరిసెలు చేయడంలో. అందువల్ల అక్కడికి పంపించి చేయించింది. సో హెల్ప్ చేయడానికి పూజీను మా చెల్లిలో వెళ్ళారు. తర్వాత ఇద్దరు మనుషులను కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే ఇది ఒక్కరితో చేసే పని కాదు. సో దాదాపు 4 kgs దాకా చేశారనమాట. 250 అలా అయ్యాయి. ఆ 250 వాటిని ఉండలు చేయాలి, తర్వాత ప్రెస్ చేయాలి, కాలవాలి, మళ్ళీ కాల్చిన తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా తీసేయాలి, అంత ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఒకరిద్దరు సరిపోరనమాట. సో ఈ పాకాన్ని ఎలా చూడాలి అంటే వాటర్లో కొద్ది కొద్దిగా వేస్తూ ముదురుపాకం కావాలి అంటే గట్టిగా, అంటే కమ్మరి కట్లాగా వచ్చేలాగా చూస్తారనమాట. అది వచ్చిన తర్వాత ఈ విధంగా దించేసి కలుపుతూ, పిండి కనుక కలపడం కనుక లేట్ అయ్యింది అంటే కనుక ఉండలుండలుగా అయిపోతుంది. అందువల్ల ఏంటంటే ఫాస్ట్గా కలపాలి, పోసేటప్పుడు పిండి పోస్తూ ఉంటే ఫాస్ట్గా ఈ విధంగా కలపాలన్నమాట. అప్పుడే మనకు ఆ పిండి రెడీ అయిపోతుంది. సో పిండి పైన మళ్ళీ ఆయిల్ పోసేస్తారనమాట, ఎందుకంటే మనం ఆ పిండి అంతా కూడా ఆయిల్లో మునగాలి, పైన ఆయిల్ తేలుతూ ఉండాలి, అప్పుడే ఆ పిండి గట్టిపడిపోకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని కింద కూడా కొంచెం బొగ్గులు పోసి, అంటే నిప్పు కల్లులు పోసి అలానే పెడతారు. లేదంటే అప్పుడు ఇంకా గ్యాస్ మీద చేసేవాళ్ళు కానైతే మధ్యలో సిమ్లో అది చల్లారిపోకుండా అలా పెడతారనమాట. సో మొత్తానికి చాలా సేపు తర్వాత ముదురు పాకం పడిన తర్వాత ఈ విధంగా పిండి కలుపుతూ అన్నీ రెడీ చేసేస్తారనమాట. సో ఈ పిండి రెడీ చేయడం అనేది పెద్ద టాస్క్ అని చెప్పచ్చు. ఇది రెడీ అయిపోయిందంటే ఇంకా అరిసెలు చేయడం ఈజీ అనమాట. సో నార్మల్గా బాండలు పెడితే కనుక మనకు ప్రాసెస్ అంతా కూడా చాలా లేట్ అయిపోద్ది. అందువల్ల తాంబాడం లాంటివి, అంటే ఎడల్పుగా ఉన్న దానిలో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కానీ తొందరగా అయిపోద్ది అనమాట. సో అందువల్ల ఇలాంటివి మా ఊర్లో అందరూ అన్నీ యూజ్ చేయరనమాట, ఎందుకంటే కిందంతా నల్లగా వచ్చేస్తుంది కాబట్టి. సో ఎవరైనా నిప్పట్ల బాండలు ఉందా, నిప్పట్ల తాంబాళం ఉందా, అలా షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈవెన్ ఆ ఒత్తే చెక్కలు కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటారు, అందరిళ్ళలో కూడా ఉండవు అనమాట. సో ఒత్తే చెక్కలు మాత్రం అమ్మ ఎప్పటి నుంచో కొనిపెట్టుంది, అందువల్ల మా ఇంట్లో అందరు తీసుకెళ్తూ ఉంటారు. సో మొత్తానికి అరిసెలు చేయడం అయితే అయిపోయింది. అరిసెలు చేసిన తర్వాత వాటిని డ్రై చేయడం ఏంటంటే ఇలా గడ్డి వేసి గడ్డి మీద డ్రై చేస్తారు, ఎందుకంటే ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. సో మొత్తానికి వాళ్ళు చేసిన అరిసెలు రెడీ అయిపోయి వచ్చేసాయి ముదురు పాకంలో. సో మొత్తానికి నాకు కావాల్సిన అరిసెలన్నీ రెడీ అయిపోయి లాగే పీకే అరిసెలు. సో ఎలా ఉన్నాయి కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.